ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభీష్టానం యోగక్షేమం వహామ్యహం. There is a particular stanza in Bhagavad Gita. యోగక్షేమం వహామ్యహం అది చాలా మందికి అవసరం. Everyone wants that his భగవంతుడు మా యోగక్షేమాన్ని చూస్తానన్నాడు. నా తప్పులు, నా యొక్క కష్టములు, నా బాధలు, నా పరీక్ష ఫలితాలు ఏమి నన్ను చూడటం లేదే అని మీరు యోచించవచ్చు. God has promised that you take care of all my welfare and all my problems. భగవంతుడు మాట తప్పేటువంటిది ఏనాడు కూడా ఉండదు. God will never go back upon his word. కానీ మమ్మల్ని వదలని చెప్పాడే, మమ్మల్ని మర్చిపోనని చెప్పాడే, మమ్మల్ని చూస్తానని చెప్పాడే, మమ్మల్ని దూరం చేయనని చెప్పాడే. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని దూరం చేశాడే, మాతో మాట్లాడటం లేదే, మమ్మల్ని ఏ విధంగా కూడా పలకరించడం లేదే అని దాన్ని మాత్రమే మీరు చూసుకుంటారు. God has said that he will take care of us, he will talk to us, he will never leave us. మీకు అవసరం వచ్చింది మాత్రమే తీసుకుంటారు. Only this part you start thinking. ఎప్పుడు మిమ్మల్ని వదలని చెప్పాడు, ఎప్పుడు మీ యొక్క యోగక్షేమాన్ని చూస్తానన్నాడు. అనన్యాస్తింతయంతో మాం, నన్ను తప్ప ఇంక ఏ విధంగా చింత చేయకుండా ఉండినప్పుడే నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్నాడు. God's promise is that so long as you think exclusively, ఆ చింతను మాత్రం వదిలిపెట్టి మా యోగక్షేమం చూడలేదంటే ఎట్ట చూడగలరు? without thinking of him all the time, if you say that my welfare is not looked after, how can you come? అనుకున్నారా? Do you think that God is foolish? భగవంతుడు ఏమి మీకైతే తప్పు చదివినారనుకున్నారా? Do you think that God is less educated than you? కాదు కాదు, తాను ఇచ్చిన మాట ప్రకారమే నడుచుకుంటాడు. He will always go according to God. అనన్యాశ్చింతయంతో మాం, దాన్ని మీరు చేస్తున్నారా? Have you been thinking of God? ఏ జనా పరిపాస్తే దాన్ని మీరు చేస్తున్నారా? Have you been doing all the other తేషాం నిత్యాభీష్టానం దాన్ని మీరు చేస్తున్నారా? Have you been able to just... కానీ యోగక్షేమం దాన్ని మాత్రం తీసుకుంటున్నారు. But you say that God wants not to take care of your welfare. దేవుడు ఏమైనా వండుకొని ఎట్టన్నా చేసుకొని అతను మాకు అక్కర్లేదు, మా యోగక్షేమం మాకు కావాలంటే ఇది ఏమైనా సరైనటువంటి ఉద్యమా? If you really ask that God should take care of you and your own welfare, are you justified in that without satisfying? ఇలాంటి వాళ్ళు మరింత పరీక్షించేసి మరింత వాడిని హతమారుస్తాడు. God tests such people more severely and puts them to చెప్పిన reality. పని చేయకుండా నాకు చూడలేదంటే ఎట్ట చూడగలడు? Without obeying the command of God, if you say, God will not take ఫలాని పని నువ్వు చేయి, ఫలాని ఫలితం నీకు ఇస్తాను. do this, I'll give you this ఆ పని result. చేస్తే కదా నీకు ఫలితం వచ్చేది. But then when you do it, you can get ఆ it. ఫలితం మాత్రం కావాలి, పని మాత్రం చేయండి. You want the result, but you don't want ఇక్కడే the మనం result. చక్కగా నేర్చుకోవాల్సింది Is it రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉండాలి. right and responsibility go together? చూస్తా ఉన్నాడే రైట్ మాత్రం మీరు ఫైట్ చేస్తున్నారు, కానీ వాట్ వాస్ రెస్పాన్సిబిలిటీ? ఈ రెస్పాన్సిబిలిటీ మీరు ఏం చేస్తున్నారు? You are looking to the right of God has said that you will take care of me. But have you been able to discharge your responsibility, which is a కనుక మీకు రైట్ ను మీరు సంపాదించుకోవాలంటే రెస్పాన్సిబిలిటీ కూడా మీరు దాన్ని నడుచుకోవాలి. if you want to earn the right, discharge your responsibility also.